శ్రీరాముడికి కేవలం ముగ్గురు సోదరులు మాత్రమే ఉన్నట్టు ప్రతి ఒక్కరూ రామాయణంలో చదివే ఉంటారు. వారే లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు. అయితే శ్రీరాముడికి శాంత అనే సోదరి కూడా ఉన్నట్టు ఆధారం కూడా ఉంది. ఈమె ఈ ముగ్గురు కంటే పెద్దది. దశరథ మహారాజు కౌసల్యల కుమార్తె అయిన శాంతను రోమపాదుడు, వర్షిణి దంపతులు దత్తత్తు తీసుకున్నారు. ఆ తరువాత ఆమె పుష్యశృంగుడితో వివాహం చేసుకుంది. దశరథ కౌసల్య పుత్రిక అయిన శాంతను పిల్లలు లేని అంగదేశానికి చెందిన రాజు రోమపాదుడు, వర్షిణీలు దత్తత్తు తీసుకోవడం వెనుక చిన్నపాటి కారణం కూడా ఉంది. అయోధ్యలో ఉన్న సమయంలో దశరథ మహారాజు వద్ద వర్షిణి సంభాషిస్తూ శాంతను తమకు దత్తత ఇవ్వాలని మాట వరుసకు కోరిందట. ఆ వెనువెంటనే మహారాజు ఏమాత్రం ఆలోచన చేయకుండా వర్షిణి కోరికను సమ్మతించారు. తాను ఇచ్చిన మాటకు కట్టుబడిన రఘుకుల వంశ రాజు తన కుమార్తె శాంతను వారికి అప్పగించారు. ఆ తరువాత ఆమె పుష్యశృంగుడిని వివాహం చేసుకుని అంగదేశపు రాణి అయ్యింది. ఎంతో అందమైన శాంత వేదాలతో పాటు కళలో, చిత్రకళల్లో మంచి ప్రావీణ్యం సంపాదించింది. అయితే శాంత పాత్ర గురించి మరికొన్ని చోట్ల మరో రకంగానూ చెప్పబడింది. హిందూయిజం గురించి మరెన్నో గొప్ప గొప్ప విషయాలను తెలుసుకోవడం కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.